వైసీపీ ఎంపీగా ఉండగానే నియోజకవర్గంలోకి రానియకుండా రాళ్ళు ఇసిరారు, గుర్తుందా? దాడి కూడా చేశారు ఆ ప్రబలోత్సవంలోనూ దేంట్లోనూ పాల్గొంటుంటే. ఇంకొకటి, విడుదల రజని అక్కడ ఉన్నంత వరకు లావు శ్రీకృష్ణదేవరాయల పేరు కానీ ఫోటో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్స్ మీద ఉండడానికి లేదు. ఓన్లీ ఉంటే ఆమె ఫోటో లేకపోతే జగన్ ఫోటో, ఇంకొకటి ఉండదు. ఆవిడికి సంబంధించిన బ్యాచ్ ఏంటి, ఏందమ్మా వాడేవడమ్మా, నువ్వు ఇక్కడ దేవత ఆయన దేవుడు, ఈ టైప్లోనే చెప్తారు. వీళ్ళు కూడా అట్లా కాదు, మనం అందరినీ కలుపుకెళ్ళాలనే ఆలోచన ఉండదు. ఇలా చెప్పేటప్పుడు వాడి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, వీడి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి అన్నప్పుడు బాధేస్తారు వీళ్ళు. ఎందుకు కింద ఖర్చు పెట్టాలి కదా, బాధేస్తారు. ఇక్కడ ఈ బాధే వాళ్ళందరూ, బాధపడే వాళ్ళందరూ కూడా ఒక్కటవుతున్నారు ఇప్పుడు. అదే సందర్భంలో ఈ మిగతా వాళ్ళు మనకెందుకు ఈవిడితో గొడవ, మనకు పెద్ద ప్రయోజనం ఏం లేదు కదా అని సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయింది, ఎలాగూ ఖచ్చితంగా ఏసీబీ కేసు అంటే నాన్ బెయిలబుల్ ఉంటుంది, తొందరగా బెయిల్ రాదు. మాకు రేవంత్ రెడ్డి కేసు గుర్తుంది కదా, ఏసీబీ కేసే కదా తన మీద పెట్టింది. ఏసీబీ కేసులో దాదాపు ఒక 5-6 నెలల పాటు బెయిల్ రాకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ వస్తే తను ఎలా ఫేస్ చేయాలి? ఇప్పటికే తెర వెనకాల ప్రయత్నాలు చాలా చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నదాన్ని బట్టి చూస్తే తన దగ్గరికే ఒక మనిషిని పంపించారు కేసు నుంచి అన్నటువంటి పాయింట్ చూస్తుంటే, మరి తెలుగుదేశంలో తనకి పలుకు పరిచయాలు గట్టిగానే ఉండుంటాయి కదా, ఎప్పటికీ ఆ ర్యాప్ మెయింటైన్ చేస్తుంది కదా. కాబట్టి అటు కూడా కబురు చేసి ఉండొచ్చు, అందుకని వాళ్ళ జోలికి వెళ్ళకపోయి ఉండొచ్చు. ఇక్కడ సిచ్యుయేషన్ చూస్తుంటే కనబడుతుంది. ఫైనల్గా వచ్చేటప్పటికి ఇక పోరాడాలి తనకు తాను అస్తిత్వం. రెండోది, ఈ సిచ్యుయేషన్లో తన అరెస్ట్ అనే పాయింట్ అయితే